మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ టెస్ట్ను ఎదుర్కోబోతున్నారు. 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారాను మోగించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఏంటా 2 రాష్ట్రాలు, ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఈ రాష్ట్రాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? Elections in J&K will be held in 3 phases. So this is a shorter period. This is a much shorter period. Much shorter than even the parliamentary elections, which were 5. 20th of August, just the next day of the Amarnath Yatra being complete, the 19th, would be the date of notification for the first phase. Nominations till 27th, scrutiny on the next day 28th, and date of poll will be 18th of September, and it's a Wednesday. Haryana would be in the last phase, exactly coinciding with the third phase of J&K, nomination being on 5th of September, last date of making nomination on 12th of September, date of poll 1st October, and date of counting coinciding with J&K on 4th of October, everything to be over on 6th of October. జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల నగారా మోగించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. కశ్మీర్లో 3 ఫేజుల్లో, హర్యానాలో సింగిల్ ఫేజ్లో ఎలక్షన్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఫస్ట్ హర్యానా విషయానికి వద్దాం. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నవంబర్లో ప్రస్తుత ప్రభుత్వం గడువు ముగియనుంది. ఇక్కడ మొత్తం 90 సీట్లుండగా గత ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. జేజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే అధికారాన్ని చేపట్టింది బీజేపీ. అయితే ఇదంతా పాస్ట్. ప్రస్తుతం 5 పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డి, ఆమ్ ఆద్మీ పార్టీ. పోరు ఈ పార్టీల మధ్య కొనసాగనుంది. బీజేపీ, జేజేపీ పొత్తు కూడా ఈ ఏడాదితో ముగిసింది. సో ఈ 2 పార్టీలు కూడా సింగిల్గానే బరిలోకి దిగనున్నాయి. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అంతర్గత సమస్యలతో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇక మనీష్ సిసోడియా రిలీజ్తో ఆప్ నేతల్లో కొంచెం జోష్ కనిపిస్తోంది. బీజేపీకి గతంలో లాగా పరిస్థితులు అనుకూలించారైతే కనిపించడం లేదు. రాష్ట్రంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10కి గాను 10 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కేవలం 5 మాత్రమే గెలుచుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ ఎన్నికలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా ఎన్నికలు జరిగి 10 ఏళ్లు దాటింది. అంతేకాకుండా 2019లో ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత తొలిసారి నిర్వహించే ఎన్నికలు ఇవే. సో మామూలుగానే ఇక్కడ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2014లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సీఎంగా ఉన్నారు. కానీ 2016లో కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత పీడీపీ, బీజేపీ మధ్య ఉన్న పొత్తు బంధం తెగిపోవడం, కేంద్రం ఆర్టికల్ 370ని ఎత్తేయడం అన్నీ జరిగిపోయాయి. ఇక రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ చెరో 2 సీట్లు సాధించాయి. ఇక మరో సీటు ఇండిపెండెంట్ అబ్దుల్ రషీద్ షేక్ దక్కించుకున్నారు. ఇక ముఫ్తీ పార్టీని అంత పెద్దగా ఆదరించలేదు కాశ్మీర్ ప్రజలు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే కశ్మీర్లో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా తన సత్తా చాటుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఎక్కువగా జమ్మూపై ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కశ్మీర్లో పార్టీ అంత బలంగా కనిపించడం లేదు. బలం ఉన్న చోటే ఎక్కువగా ఫోకస్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. మొత్తం 3 దశల్లో, అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎలక్షన్స్ జరగనున్నాయి. హర్యానా ఓకే, కానీ కశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడం అనేది ఇప్పుడు కేంద్రానికి పెద్ద సవాలని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. వరుసగా దాడులతో రెచ్చిపోతున్నారు. యాక్చువల్గా ఈ ఎన్నికలను టార్గెట్ చేసుకుని అలజడులు సృష్టించేందుకు ట్రై చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు షెడ్యూల్ రావడంతో ఈ దాడులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే కశ్మీర్పై కేంద్రం స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఈ నెల 19తో అమర్నాథ్ యాత్ర ముగియనుంది. ఈ నెక్స్ట్ డేనే ఓటర్ల ఫైనల్ లిస్ట్ రిలీజ్ కానుంది. అయితే ఈలోపే చాలా మార్పులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లోని అధికార యంత్రాంగంలో కీలక మార్పులు జరిగాయి. జిల్లా అధికారులతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్లోనూ మార్పులు జరిగాయి. సో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ డీజీపీని కూడా కేంద్రం ఇప్పటికే నియమించింది. ప్రస్తుతం ఎన్ఎస్జీ చీఫ్గా ఉన్న నళిన్ ప్రభాత్ను కశ్మీర్కు పంపించనుంది. నిజానికి అక్టోబర్ 1న ఆయన ఛార్జ్ తీసుకుంటారు. కానీ ఇప్పుడే అబ్జర్వేషన్ కోసం ఆయన జమ్మూకు పంపుతున్నారు. సో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది కేంద్రం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.